హలో గైస్, ఎలా ఉన్నారు? సో ఈరోజు నేను వచ్చేసేసి రామేశ్వరానికి అయితే వెళ్తున్నాను. అక్కడున్న ప్లేసెస్ అన్నీ నేను మీకు క్లారిటీగా అయితే చూపెడతాను. అండ్ మేము ఈరోజు వచ్చేసేసేసి కార్లో అయితే ట్రావెల్ చేస్తున్నాను. సో మిస్ కాకుండా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఓకే, లెట్స్ గో. సో ఇప్పుడు వెళ్దాం. ఐఎమ్ రెడీ టు గో. సో ఇప్పుడు మనం స్టార్ట్ అయిపోతున్నాం. రెడీ టు స్టార్ట్. బట్ అంతసేపట్లో పికాచుని అయితే ఇక్కడ పెట్టేందుకు ట్రై చేస్తాను. ఇది వుడెన్ కి మాత్రమే స్టిక్ అవుతుందేమో. యా, ఇక్కడ స్టిక్ చేశాను. బాగుంది కదా, నచ్చితే లైక్ చేయండి. ఐ లవ్ దిస్ పికాచు. పడిపోయింది, మళ్ళీ ట్రై చేస్తాం. బాగుంది కదా, నచ్చితే లైక్ చేయండి. Are you excited to go? Yes, let's go. సో ట్రావెలింగ్ టైంలో అయితే చాక్లెట్స్ తింటూ అలా ట్రావెల్ చేయడం అంటే నాకు చాలా బాగా ఇష్టం. సో అందుకని నేనైతే చాక్లెట్స్ అయితే తెచ్చుకున్నాను. సో ట్రావెలింగ్ టైంలో ఎంజాయ్ చేస్తూ మూవీ చూస్తూ అలా ఎంజాయ్మెంట్ గా అలా వెళ్తూ ఉంటాం. ఇంకా చెప్పలేం ఎంజాయ్మెంట్ అయితే అంతా చూడండి మిస్ కాకుండా. మా ఇంటి దగ్గరలోనే టెంపుల్ అయితే ఉంది. సో ఇక్కడైతే మా డాడీ టెంపుల్ లోపలికి అయితే వెళ్ళి కొబ్బరికాయ అయితే కొడతారు. ఇక్కడైతే మేము కొన్ని ఐటమ్స్ కొనుక్కోదందుకు తినేతందుకు అయితే ఇక్కడికి వచ్చాము. సో నేనైతే ఇక్కడ సమోసా అయితే తీసుకున్నాను, అది మీకు కూడా చూపెడతాను. సమోసా తినేసేస్తున్నాను. సో టేస్టీ, బాగుంది. నందు ఎలా ఉంది? అది సూపర్, చాలా బాగుంది. సో ఇక్కడైతే ఒక రెస్టారెంట్ కూడా ఉంది, అక్కడ కూడా వెళ్దాము, వెళ్ళేసేద్దాము. సో ఇప్పుడైతే మేము రెస్టారెంట్ కి అయితే వచ్చాము. సో ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టాము. వెయిటింగ్ ఫర్ ఫుడ్. లెట్స్ ఈట్. అయితే నేను రెస్టారెంట్ అయితే వచ్చాను అండ్ ఇక్కడైతే ఈ ఉయ్యాల అయితే ఉంది. ఇదైతే చాలా బాగా నచ్చింది. ఇది చాలా పీస్ఫుల్ గా ఉంది. ప్లేస్ వచ్చేసేసి నేనైతే చాలా బాగా తిన్నాను, చాలా బాగా ఎంజాయ్ కూడా చేశాను. ఈ ప్లేస్ నాకు చాలా బాగా నచ్చింది. ఎంజాయింగ్ ది లైఫ్. యాక్చువల్గా నేను ఇంట్రోలో అయితే రామేశ్వరం అని అయితే చెప్పాను. ఇది రామేశ్వరం వీడియోనే, కానీ నేను పార్ట్ 1 వీడియో టైప్ అయితే అప్లోడ్ చేశాను. ఇదైతే మధురై వీడియో. సో ఇక్కడైతే మేము రూమ్ అయితే తీసుకున్నాము. ఈ రూమ్ ఎలా ఉంటుందో మీకైతే నేను క్లారిటీగా అయితే చూపెడతాను. అదంతా మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడైతే నేను తమిళనాడు స్టేట్ మధురై డిస్ట్రిక్ట్ లో అయితే ఉన్నాను. ఇక్కడ నేను వచ్చేసేసి మధుర మీనాక్షి అమ్మవారి టెంపుల్ కి అయితే వెళ్తున్నాను. సో అదంతా క్లారిటీగా చూడండి వీడియో అంతా. సో మధుర మీనాక్షి అమ్మవారి టెంపుల్ కి వచ్చేసేసి 4 గేట్స్ అయితే ఉంటాయి. సో మేము వచ్చింది అయితే నార్త్ గేట్ సైడ్ అయితే వచ్చాము. 4 గేట్స్ నేమ్స్ వచ్చేసేసి ఒకటేమో ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. సో మాది వచ్చేసేసి నార్త్ గేట్ లో అయితే మేము ఇలా ఎంటర్ అయిపోయాము. సో లోపల ఎలా ఉంటుందో చూద్దాం. కెమెరాస్ అయితే టెంపుల్ లోపలికి అయితే అలో లేవు. సో బయట వ్యూ ఎలా ఉంటుందో మీకైతే నేను క్లారిటీగా చూపెడతాను, అదంతా చూడండి.
టెంపుల్ దర్శనం అయితే మాదైతే అయిపోయింది. సో ఇప్పుడు వచ్చేసేసి మేము మధురైలో ఉన్న చిన్న చిన్న టెంపుల్స్ అయితే చూస్తున్నాము. సో అవన్నీ మీకు కూడా నేను చూపెడతాను. ఇప్పుడైతే నేనైతే ఒక్క వీడియో అయితే అప్లోడ్ చేశాను. నెక్స్ట్ వచ్చే వీడియోస్లో ప్రతి ఒక్క వీడియో అప్లోడ్ చేస్తాను. సో మిస్ కాకుండా లాస్ట్ వరకు అయితే మీరు అంతా చూడండి. వచ్చేసేసి కొబ్బరి బొండం అయితే తీసుకుంటున్నాం. సో అదైతే బాగుంది. కలర్ అయితే చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో. బాగుంది. సో ఇప్పుడు నేను వచ్చేసేసి అరుల్ మిగు కూడల్ హజార్ టెంపుల్ కి అయితే వచ్చాను. లోపల ఎలా ఉందో మీకు నేనైతే చూపెడతాను. యాక్చువల్ గా మేము వచ్చేసే వరకు ఇదైతే క్లోజ్ అయిపోయింది. బట్ నేనైతే కొంచెం తీసాను లోపలికి వెళ్ళి. సో వీడియో